ఇప్పుడు ఇంటింటికి నల్ల నీళ్ళు వస్తుంటాయి. ఊతార్లు ఉన్నోళ్లకు జరంత నల్ల మంచిగా పోస్తుంది. గడ్డ మీద ఉంటే తక్కువ వస్తాయి. కానీ కొందరు ఏం చేస్తారు, గవ్వే నీళ్లు ట్యాంకులకు ఎక్కాలని నల్లాకే మోటార్లు ఫిట్టింగ్ చేస్తారు ముద్దుగా. ఇక అప్పుడు ఏమవుతుంది, ఆ ఇంట్లో మోటార్ బంద్ పెట్టేదాకా కడమ ఇండ్లల్లో సుక్క కూడా రాదు. సేమ్ గట్లనే తెలంగాణ నీళ్లు ఆంధ్రాకి ఎత్తుకపోయే ఉపాయం చేస్తే కొట్లాడి బంద్ పెట్టించినాం. దాని మీదనే ఇవాళ లొల్లి. కాకుంటే మన కాడ కాదు, పక్క రాష్ట్రం అసెంబ్లీలా రాయలసీమ ప్రాజెక్టు పంచాయతీ ఆంధ్ర శాసన మండలిలో మఠ విజ్ఞాత పని అయ్యింది. ఇటు వైసీపీ ఎమ్మెల్సీలు అటు మంత్రులు. గమ్మతేందంటే నన్మిట్లకు మన లీడర్ రంగు ఉంచేండ్రు. శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తుల పోత పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? హరీష్ రావు ఏం చెప్పాడు, మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈ రోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. ఖండిస్తున్నాం, మేము ఖండిస్తున్నాం, కాదని అంటున్నాం. చెప్పింది రాజకీయ కోసం చెప్పారు, అది వాస్తవం. అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని లాలుచిపడి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఓ ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? గదన్నట్టు రేవంత్ రెడ్డి చెప్తేనే ఆపిండ్రని చంద్రన్న మీద వైసీపీ లీడర్లు, లేలే కేసీఆర్ ఉండగానే ఆగిందని జగనన్న మీద టీడీపీ లీడర్లు. ఎవరు ఆపిర్రు, ఎప్పుడు ఆపిండు అనేది చర్చ అయితే రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ ఆగినందుకు తెలంగాణకు ఫాయిదా జరిగింది. లేకుంటే మనకు రావాల్సిన కృష్ణానది నీళ్లు మొత్తం అటే తోడుకుందరు మళ్ళా.